లీటర్ నీళ్ళు తాగకూడదు, గ్లాసే తాగాలి. వేడి నీళ్ళు పొద్దున పూట మాత్రమే తాగాలి. మళ్ళీ అంతా కూడా గోరువెచ్చని నీళ్ళు తాగితేనే మంచిది. ఒక్కొక్క గ్లాసును 20 నిమిషాలు ఒక గ్లాస్ చొప్పున తాగాలి. ఇప్పుడు 9 తినేసినాను, అయిపోయింది. 11 నుంచి 12:30 వరకు నీళ్ళు తాగచ్చు. 1.5 గంటలో మీరు మళ్ళీ 1.25 లీటర్ కానీ 1.5 లీటర్ కానీ తాగేయచ్చు ఒక గ్లాసు. మళ్ళీ 1 గంటకు తినచ్చు, అర్ధ గంట గ్యాప్ ఇచ్చి. 1-1:30 మధ్యలో తింటే 3:30 వరకు నీళ్ళు తాగదు. 3:30కు మళ్ళీ 5 గంటల వరకు 1.5 గంట సేపులో మళ్ళీ 1 లీటర్ నీళ్ళు పంపించాలి. అదైన తర్వాత 5-5:30కు మీరు ఒక పుల్లటి పండు, ఏదైనా కమలా పండు కానీ, బత్తాయి కానీ, దానిమ్మ కానీ, చీనీ పండు కానీ, ఇలాంటివి తప్పకుండా తినాలి 5:30కు. మధ్యాహ్నం భోజనం తర్వాత 1 గంట 1:30 నుంచి 3:30 వరకు గ్యాప్ ఇచ్చి 3:30 నుంచి 5 వరకు నీళ్లు తాగి 4:30 వరకు 5 గంటలకి ఒక బొప్పాయి ఇది పుల్లటి కాయ తినేసి 6 నుంచి 6:30 మధ్యలోనే నువ్వు డిన్నర్ చేసేయాలి. ఏం డిన్నర్ చేస్తాము? పండ్లు తింటామా? ఒక ఆప్షన్ పండ్లు. సెకండ్ ఆప్షన్ వెజిటబుల్ సలాడ్స్ అండ్ రోటీ, ఇది ఒక ఆప్షన్. ఈ 2 ఆప్షన్లు పెట్టుకొని మీరు తినచ్చు. లేదా డ్రై ఫ్రూట్స్ ఏంటివి? గుగ్గుళ్ళు పెట్టుకోవచ్చు. గులవ గుగ్గుళ్ళు కానీ, లేకపోతే అలసందలు కానీ, పెసలు కానీ, లేకుంటే అలసందలు, ఈ శనగపప్పు కానీ, ఇది ఉంటాయి కదా మన శనగలు ఉంటాయి, ఎర్రశనగలు, అవి కానీ, ఇలాంటి గుగ్గుళ్ళు లాగా పెట్టుకొని నీ గుగ్గుళ్ళు పెట్టుకొని అంత బెల్లం వేసుకొని తినేయచ్చు. అదే నైట్ డిన్నర్. అక్కడికి ఆపేయాలి. మనం నిద్రపోయేటప్పుడు పొట్టలో ఏముండకూడదు, ఖాళీ ఎక్కువ. అప్పుడు నిద్ర వస్తుంది బాగా. అప్పుడు మీకు పొద్దున లేస్తానే మోషన్ బాగా వస్తుంది. ఇది మన దినచర్య. ఇలాంటి దినచర్య మనం ఫాలో అయితే మనకి ఏ రోగాలు రావు. ఏ రోగాలు వచ్చినా బయటకు వెళ్ళిపోతాయి. అంటే మనము దేహంలో పంపించకూడని వాటిని పంపించకూడదు. అవి పోయినాయంటే, ఇప్పుడు దొంగలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందమ్మా? ఇల్లంతా లూట్ అయిపోతుంది. మీరు దొంగలను ఇంట్లో పెట్టి బయట పోలీసుల కాపులో పెడితే ప్రయోజనం ఏముంది? మేము అది తింటున్నాము, ఇది తింటున్నాము, ఎన్ని తిన్నా మాకు రోగాలు తగ్గలేదంటే మీరు తినకూడని కొన్ని తింటాడారు లోపల. వాటిని మానేస్తే అప్పుడు ఆటోమేటిక్గా రోగాలు తగ్గుతాయి. కొన్ని చెడ్డవి ఉంటాయి, వాటిని ఆపడం. టీవీలో వస్తుందమ్మా. కాబట్టి మీరు తినకూడని మానేయండి. మీరు తినాల్సినవి తక్కువ తిన్నా పర్వాలేదు. శరీరం లేకపోయి మిమ్మల్ని ఏది హాని చేస్తారు